హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. వైఎస్ సునీతకి ప్రాణహాని ఉందా? సహజంగా మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. నిప్పు లేకుండా పొగ రాదు అని చెప్పేసి. ఇప్ ఏ అనుమానానికైనా కొన్ని కారణాలుంటాయి. ఇప్పుడు వైఎస్ సునీత ప్రాణహానికి సంబంధించి అనేక అనుమానాలు రావటానికి ఉన్న కారణాలు ఏమిటి అంటే, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా, సాక్షులుగా, అనుమానితులుగా ఉన్న వాళ్ళు ఒక్కొక్కలుగా చనిపోతున్నారు. వెరీ రీసెంట్ వైఎస్ అభిషేక్ రెడ్డి గారు చనిపోయారు. దస్తగిరి చెప్తా ఉన్నాడు నన్ను బెదిరించారు అని చెప్పేసి. రంగయ్య చెప్తా ఉన్నాడు నా మీద దాడి చేశారు అని చెప్పేసి. ఇది అనేక సంఘటనలు అనేక మంది చనిపోయిన వాళ్ళు ఈ కేసులో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్‌గా వీరందరూ కాకుండా వైఎస్ సునీతనే లేకుండా చేస్తే ఈ కేసు ఉండదు కదా! ఈ కేసులో న్యాయ పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ సునీత గారు రీసెంట్‌గా కూడా పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి వైఎస్ సునీతకి వైఎస్ అవినాష్ రెడ్డి వల్ల లేదా వైఎస్ జగన్ వల్ల ఎవరి వల్ల అయితేనే మొత్తానికి ప్రాణహాని ఉంది అనేటువంటి అనుమానం కలుగుతా ఉంది. ఈ అనుమానానికి సంబంధించి మరింత విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్ బయట జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏందంటే వైఎస్ సునీతకి ప్రాణహాని ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి కేసుని డైల్యూట్ చేయాలంటే ఉన్న ఏకైక మార్గం వైఎస్ సునీతని లేకుండా చేయటం అనే ఒక చర్చ నడుస్తా ఉంది. నిజంగా వైఎస్ సునీతకి ప్రాణహాని ఉందా? ఉంటే ఎవరి వల్ల ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన కేసుల్లో ఒక కేసు బాబాయ్ హత్య. చాలా కాలం నుంచి అది పెద్దగా మూవ్‌మెంట్ లేదు అనేది వాస్తవం. కానీ రాజకీయంగా చాలా ఇబ్బంది పెడుతుంది. రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నప్పటికీ, చాలా ప్రముఖ వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు అని ప్రజలందరికీ తెలిసినప్పటికీ, కేసులో పెద్ద మూవ్‌మెంట్ ఎక్కువగా లేదు అని ప్రజల అసంతృప్తితో అవును. ఉన్నమాట వాస్తవం. హూ కిల్డ్ బాబాయ్ అనేది హ్మ్. ఇప్పటికీ క్వెషన్ మార్క్‌గానే మిగిలిపోయింది. అంటే అందులో నిజాలు వెలుగులోకి రాకుండా ఇంత గ్యాప్, ఇంత టైం ఎందుకు జరిగింది? గతంలో మరి జగన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళ బాబాయ్ హత్య కేసు ఆయన ఛేదించి ఉంటే బాగుంటుండే. మరి ఎందుకు ఆయన ఆ పని చేయలేదు అనేది ఫస్ట్ క్వెషన్. సెకండ్ క్వెషన్ మీరు ప్రస్తావించినట్టుగా సునీత గారికి ప్రాణహాని ఉందా? ఉంది అని 1 మార్క్ బిట్ క్వెషన్ లాగా ఆన్సర్ లాగా మనం చెప్పలేము కానీ, కొన్ని విషయాలు నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తే మనకు అర్థమవుతుంది ఉందా లేదా అనేది. ఈ బాబాయ్ హత్య కేసులో సాక్షులుగా ఉన్నవారు గానీ, నిందితులుగా ఉన్నవారు గానీ, లేకపోతే ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు కానీ, ఒకరి తర్వాత ఒకరు చనిపోవటమా లేదా అదృశ్యం అవటమా రకరకాల లేదా కారణాల దాడులకు గురికావటమా, బెదిరింపులకు గురికావటమా? యాక్సిడెంట్ అయి చనిపోవటమా జరుగుతా ఉన్న సంఘటన మనకి చూసాం. ఇది వాస్తవం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన ఒక డ్రైవరు సడన్‌గా చనిపోయాడు. దస్తగిరికి ప్రాణహాని ఉంది. వాచ్‌మెన్ రంగయ్యకి ప్రాణహాని ఉంది అని వాళ్ళే చెప్పారు. హత్య జరిగిన రోజు హైదరాబాద్ నుంచి ఇద్దరు బాగా ఆ ఫ్యామిలీకి క్లోజ్ వ్యక్తులు, అతి పెద్ద వ్యక్తులు, పేరు ప్రస్తావన ఎందుకు గాని బాగా ప్రముఖమైన వ్యక్తులు హైదరాబాద్ నుంచి ఈ విషయం తెలిసి కారులో బయలుదేరి వచ్చారు. హత్య జరిగిన సంఘటనకి పులివెందులకి. వస్తున్న సందర్భంలో వాళ్ళు కారులో రకరకాల వ్యక్తులతోటి రకరకాల సంభాషణలు చేశారు ఆ ఇద్దరు ప్రముఖులు. ఇదంతా వింటున్నవాడు డ్రైవర్ ఒక్కడు మాత్రమే. ఆ పులివెందులు వచ్చారు. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఆ డ్రైవరు యాక్సిడెంట్‌లో చనిపోయాడు. హ్మ్. ఎందుకంటే ఆ ఇద్దరి సంభాషణ విన్న వ్యక్తి ఆ డ్రైవరే. అంటే ఇక నిజాలు ఎప్పటికి బయట రాకూడదు. నిజాలు సమాధి చేయటం. సమాధి చేయటం. ఈ పరంపర కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో వైఎస్ అభిషేక్ రెడ్డి అని డాక్టర్. అవును. వాళ్ళ కుటుంబంలో ఉన్నారు. యంగ్ డాక్టర్. హ్మ్. ఆయనకి ఆ కుర్రాడికి ఈయన బాబాయ్ జగన్ రెడ్డి గారు. ఈయనకి ఫ్యామిలీకి బాగా దగ్గర చుట్టం. ఈ డాక్టర్ గారు ఈ హత్య కేసులో ఎలా ఈయన పాత్ర ఉంది అంటే, చనిపోయిన వెంటనే ఈ బాబాయ్ తల పగిలింది. సరే డిక్లేర్డ్ డెడ్ చనిపోయాడని అప్పటికే కన్ఫర్మ్ చేశారు. చేసిన తర్వాత ఎవరు ఆదేశాలు ఇచ్చారో ఈ డాక్టర్ అభిషేక్ రెడ్డికి, ఆయన చనిపోయిన బాడీకి మళ్ళీ కుట్లేశాడు. ఓకే. అంటే అంటే యాక్చువల్‌గా గవర్నమెంట్ పోస్ట్‌మార్టం చేయకుండా చేయకూడదు ఆ పని. లీగల్లీ ఇట్ ఈస్ ఇల్లీగల్. హ్మ్. మెడికల్ టెర్మినాలజీలో కూడా ఇల్లీగలే. సామాజిక పరిస్థితుల్లో కూడా అది ఇల్లీగలే. హ్మ్. అయితే చనిపోయిన బాడీ కుట్లు ఎందుకేశారంటే ఎవరో చెప్పారు కుట్లేయమని ఏశాడు. ఏసిన తర్వాత ఈ అబ్బాయి బయటకొచ్చి ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు. పొరపాటున ఒప్పుకున్నాడు. సబ్సిక్వెంట్‌గా ఆ సంఘటన తర్వాత నుంచి అభిషేక్ రెడ్డి ఈ ఫ్యామిలీకి దూరమయ్యాడు. దూరం అయిన తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాలేంటంటే, అతను ఎవరికీ రాని వింత జబ్బుతో బాధపడుతున్నాడని ఒక యంగ్ డాక్టర్. మరి ఇదే యంగ్ డాక్టరు అవినాష్ రెడ్డికి ఒకవేళ ఈ కేసులో అరెస్ట్ అయితే అవినాష్ రెడ్డి ఆయనకి రీప్లేస్‌మెంట్ సక్సెసర్‌గా ఈయన డిక్లేర్ చేసేంత స్థాయిలో ఆ కుటుంబానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పులివెందుల ఏరియాలో ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాంటి వ్యక్తి కుర్రాడు డాక్టర్.
మరి ఆ ఏజ్లో ఆయనకి ఇది ఎవరికి రాని ఒక వింత జబ్బు వచ్చిందని చెప్పి కొంతకాలం ఈ సంఘటన జరిగిన తర్వాత డిటాచ్ చేశారు, అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, తర్వాత హాస్పిటల్లో ఉన్నారు అని అన్నారు. ఇక్కడ కోయిన్సిడెన్స్ ఏంటంటే ఆయన ఉన్న హాస్పిటల్, ట్రీట్మెంట్ ఇచ్చిన హాస్పిటల్ కూడా సిటీ న్యూరో హాస్పిటల్. అది గతంలో జగన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ ఆస్థాన విద్వాంసులకు చెందిన హాస్పిటల్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు హాస్పిటల్ యజమాని పదవి కూడా వచ్చింది. అది. సో, అంత రిలేటెడ్ హాస్పిటల్ అది. అందులో ట్రీట్మెంట్ తీసుకుంటూ సడన్‌గా చనిపోయాడు. ఉమ్. ఎందుకు చనిపోయాడో తెలీదు. సో, ఈ విధంగా పరంపర మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే కేసులో ఇన్వాల్వ్ అయినోళ్ళు, సంబంధం ఉన్నవాళ్ళు లేదా సాక్ష్యం ఉన్నవాళ్ళు వన్ బై వన్ చనిపోతా ఉన్న సంఘటన జరుగుతుంది. ఇది కట్ చేస్తే సీను. సునీతమ్మ గారు మొదల నుంచి కూడా వీరోచితంగా పోరాడుతుంది వాళ్ళ తండ్రి హత్య చేసిన వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలని. దాంతోటి జగన్ అన్నయ్యకి ఎందుకు కోపం వచ్చిందో తెలీదు. సునీతమ్మని దూరం పెట్టాడు. దాంతో పాటు తల్లి దూరమైంది. మరి చెల్లి కూడా, షర్మిల కూడా దూరమైంది. సునీతకి దగ్గరయ్యారు. వీటన్నిటి ఇట్లా ఉన్నాయి కదా, జగన్ రెడ్డి గారి అత్త కూడా బయటకు వచ్చి కొన్ని కామెంట్స్ చేశారు. అవును. కుటుంబంలో ఉన్న వాళ్ళంతా కూడా జగన్కి, అవినాష్ రెడ్డికి అగనెస్ట్‌గా ఈ హత్యలో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని షర్మిల ఓపెన్‌గా ప్రెస్‌లో, మీడియాలో బహిరంగంగా చెప్పిన సంఘటన మనం చూసాం. ఇప్పటికీ చెప్తూనే ఉంది. చెప్తానే ఉన్నారు కదా. అది రియలో కాదో పక్కన పెడదాం. మరి వీళ్ళంతా కుటుంబ సభ్యులు ఇంత గట్టిగా చెప్తున్న సందర్భంలో, వీళ్ళందరూ చనిపోతున్న సందర్భంలో, సునీతమ్మ వీరోచితంగా పోరాడుతున్న సందర్భంలో, మరి వాళ్ళలాగే సునీతమ్మకు కూడా ఏదన్నా ప్రాణహాని ఉండే అవకాశం ఉంటుందా అనే క్వెషన్ ఇప్పుడు ప్రజలందరినీ కూడా ఆలోచింపచేస్తున్న క్వెషన్. ఈ విషయం చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు బయటికి ప్రచారంలోకి తీసుకొచ్చారు, వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ సంఘటన ఇట్లా ఉన్నప్పుడు సునీతమ్మ బయటికి ఈ మధ్య కాలంలో సబ్సిక్వెంట్‌గా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ మారింది కాబట్టి ఈ కేసు మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఈ కేసులో, బాబాయ్ కేసులో జగన్ రెడ్డి గారికి శిక్ష పడబోతుంది. సునీత ప్రయత్నం ఏదైతే విరామం లేకుండా ప్రయత్నం చేస్తుందో ఆ కేసు వెలుగులోకి క్లియర్ అయిపోయే అవకాశం వస్తుంది. జగన్ రెడ్డి గారికి దగ్గరకు వచ్చింది జైలు జీవితం అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి సునీతే లేకపోతే ఈ కేసు మళ్ళీ బయటికి క్లియరెన్స్ అయ్యి జగన్ రెడ్డి గారికి జైలు రావడం ఇవన్నీ ఉండదు కదా. ఈ పరంపరలో సాక్షులు లేకుండా చేయటం అనేది జనరల్‌గా నోటోరియస్ క్రిమినల్స్ ఐడియా, వాళ్ళ థింకింగ్ అంతే ఉంటది. ఈ నేపథ్యం మనం ఒకసారి చూసినప్పుడు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంఘటనలో కూడా పరిగణలోకి తీసుకున్నట్టయితే సునీతమ్మ గారికి హత్య, మనకి ఏదన్నా ఆమెకి హాని జరుగుతుందో అన్న ఆందోళన కుటుంబ సభ్యుల్లో ఉంది. మనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో, ఓటర్లలో కూడా చూస్తున్నప్పుడు కొంత అనుమానాస్పదంగా ఈ విషయం గత చరిత్రను చూసినా, కుటుంబ సభ్యుల ఆరోపణలు చూసినప్పటికీ ఈ అనుమానం కలుగుతా ఉంది. కాబట్టి ఆమెకి సరైన భద్రత కల్పించాలా, ఈ కేసు నిజాలు బయటికి వచ్చేంత వరకు ఆమె జాగ్రత్తగా ఉండాలి, ఆమెకు తగిన భద్రత కల్పించాలదే మనం ఖచ్చితంగా కోరుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.